యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒక వ్యక్తి హృదయంలో బుద్ధిహీనత పేరుకుపోతే ఆ వ్యక్తిలో ఎటువంటి స్వభావం, ఎటువంటి గుణాలు కనిపిస్తాయో చూద్దాం. నొప్పించే మాట తీరు కలిగి కోపమును రేపేవారిగా ఉంటారు. సామెతలు 15:1 ఈ విధంగా రాయబడింది. భక్తిహీనులుగాను నిందించే స్వభావంతో ఉంటూ అవమానపరిచేవారిగా ఉంటారు. సామెతలు 13:5 రాయబడింది. నోరు విప్పితే అబద్ధం మాట్లాడుతూ మాటలతో మోసం చేసేవారిగా ఉంటారు. సామెతలు 14:25 ఈ విధంగా రాయబడింది. ఒట్టి మాటలతో నిండిపోయి పేదరికాన్ని తెచ్చుకునేవారిగా ఉంటారు. సామెతలు 11:13 అలాగే 14:23 కూడా చూసినట్లయితే ఈ విషయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారిగా ఉంటారు. సామెతలు 10:18 రాయబడింది. వారు మాట్లాడే మాటలు కత్తితో పొడిచినట్లుగా ఉంటాయి. సామెతలు 12:18 రాయబడింది. మూర్ఖత్వంతో నిండిపోయి కలహాలు రేపుతూ కొండెములు చెప్పుతూ మిత్రుల మధ్యలో భేదాభిప్రాయాలు రప్పిస్తూ ఉంటారు. సామెతలు 16:28 ఈ విధంగా రాయబడింది. ఎవరన్నా ఏదన్నా చెప్తున్నప్పుడు వెనుక ముందుగానే ప్రత్యుత్తరం ఇచ్చి తన మూఢ స్వభావంను బయలుపరిచి సిగ్గుపడే పరిస్థితులు తెచ్చుకుంటూ ఉంటారు. సామెతలు 18:13 రాయబడింది. జీవ మరణాలు నాలుక వశంలో ఉంటాయి. అయితే వీళ్ళు మాట్లాడే విధానం హత్య చేసే విధంగా ఉంటాయి. హత్య చేయరు, చేసినట్లుగా మాట్లాడుతుంటారు. ఎదుటివాని నాశనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దూషణలు, బూతులు, అల్లరితో కూడిన మాట తీరు, దేవునితో వైర్యం తెచ్చుకునే మాట తీరును కలిగి ఉంటారు. సామెతలు 18:21 ఎఫెసీ 5:4 రాయబడింది. బుద్ధిహీనతతో నిండిపోయి గొడవలకు సిద్ధముగా ఉంటారు. సామెతలు 18:6 రాయబడింది. వీరు కొండెములు చెప్పేవారిగా ఉంటూ రుచికరమైన భోజనం ఎలా ఉంటుందో వీరి మాటలు ఎదుటి వ్యక్తికి చెప్తున్నప్పుడు అదే విధంగా ఉంటూ ఎదుటి వ్యక్తి కడుపులోకి వెళ్ళిపోయే విధంగా ఉంటాయి. సామెతలు 18:8 రాయబడింది. బుద్ధిహీనులుగా ప్రవర్తించి నాశనం తెచ్చుకుంటూ ఆఖరికి ప్రాణానికి ఉరి తెచ్చుకునే విధానంగా వారు ఉంటారు. భక్తిహీనులుగా ఉంటూ నోరంతా దోషంతో నింపుకుంటూ ఉంటారు. సామెతలు 18:7 రాయబడింది. వేశ్య యొక్క జీవితంతో నిండిపోయిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే లోతైన గొయ్యగా వారి మాట తీరు ఉంటుంది. వారితో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. సామెతలు 22:14 రాయబడింది. ఇచ్చకపు మాటలు అనగా హెచ్చు తగ్గులతో మాట్లాడుతూ జీవితం నష్టాలు అనే బాటలో నెట్టివేసుకుంటూ ఉంటారు. సామెతలు 26:23 రాయబడింది. నిజంగా ఇటువంటి స్వభావంతో బ్రతికే కంటే యథార్థమైన వారిగా ఉంటూ దరిద్రులుగా బ్రతుకుట శ్రేష్టం. సాత్వికమైన నాలుక జీవ వృక్షము వంటిది. ఇలా బ్రతకడం సమాజానికి, దేవునికి, కుటుంబానికి నచ్చేవారిగా ఉంటూ దేవుడు మెచ్చే విధంగా ఉండగలుగుతాం ఈ స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే. మరి పైన వ్రాయబడిన బుద్ధిహీనమైన మాటలు మనలో ఉంటే దేవుని నామాన్ని గాయపరిచి సమాజానికి ఇరుగు పొరుగు వారు మనలను అసహించుకునే పరిస్థితులను తెచ్చుకుంటూ ఉంటాం. నిర్ణయం, మార్పు మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించు ప్రియనేస్తమా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.